గంజాయితో పట్టుబడిన ముద్దాయిని అరెస్టు చేసి 6 లక్షల విలువైన ద్విచక్ర వాహనాలను రికవరీ చేసిన నరసరావుపేట 1వ పట్టణ పోలీసులు. కేసు యొక్క వివరాలు ఈ దిగువ తెలిపిన ముద్దాయిని 13వ తేదీన నరసరావుపేట పట్టణం బ్లైండ్ స్కూల్ రోడ్లో ఫస్ట్ గేటు వద్ద అరెస్టు చేసిన నరసరావుపేట 1వ పట్టణ పోలీసులు. ముద్దాయి వివరాలు: షేక్ అష్రఫ్, సన్ ఆఫ్ అబ్దుల్ సలాం, 24 సంవత్సరాలు, ముస్లిం, వరవకట్ట, నరసరావుపేట టౌన్. హిస్టరీ: క్రైమ్ నెంబర్ 139/2024, 20B సెకండ్ B 8C NDPS యాక్ట్ అండ్ 303/2 BNS కేసులో పైన తెలిపిన ముద్దాయి చెడు వ్యసనాలకు అలవాటు పడి మోటారు బైక్ దొంగతనాలు మరియు గంజాయి అమ్మడం వలన ఎక్కువ ఆదాయం వస్తుంది అని భావించి నరసరావుపేట టౌన్లోని షేక్ షరీఫ్ మరియు షేక్ చావపాటి ఉమర్ సాదిక్లు కూడా పైవారికి రానే చెడు వ్యసనాలు కలిగి ఉండటం వల్ల వారితో సహవాసం చేస్తున్నట్లు, ఈ క్రమంలో షేక్ అష్రఫ్, షేక్ షరీఫ్ మరియు షేక్ చావపాటి ఉమర్ సాదిక్లు విశాఖపట్నం నుండి గంజాయిని రహస్యంగా వారి సొంత కారులో తెచ్చి అమ్ముకుంటున్నారు అనే సమాచారం మేరకు అష్రఫ్ను నరసరావుపేట 1వ పట్టణ పోలీసు వారు అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం జరిగింది. సదరు ముద్దాయి వద్ద 1350 గ్రాముల గంజాయి, 2 బుల్లెట్లు, 1 పల్సర్ బైక్, 3 స్కూటీలు స్వాధీనపరుచుకున్నారు. సదరు అష్రఫ్ను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన సిఐ ఎంవి చరణ్ గారు, ఎస్ఐపి వంశీకృష్ణ గారు, కానిస్టేబుల్స్ వీరాంజనేయులు, రాజేష్, కోటేశ్వరరావు, పాండురంగారావు బాబులను డిఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దాదాపుగా 6 లక్షల రూపాయలు విలువ చేసే వెహికల్స్ని, గాంజాని కూడా మేము అతని దగ్గర నుంచి రికవర్ చేసి ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్కి పంపించడం జరుగుతుంది.